విష జ్వరాలు రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని పాట ద్వారా మీ ముందుకు తెస్తున్నాం. విష జ్వరాల కాలం వచ్చినది వినండి మీరంతా, జరకనండి మీరంతా. విష జ్వరాల కాలం వచ్చినది వినండి మీరంతా, జరకనండి మీరంతా. ప్రాణాంతకై దోమలతోని పదిలము మీరంతా, జరపదిలము మనమంతా. ప్రాణాంతకై దోమలతోని పదిలము మీరంతా, జరపదిలము మనమంతా. పగిలిన పెంకులు, ప్లాస్టిక్ డబ్బలు, కొబ్బరి బొండలు, రబ్బరు చిప్పలు, కొబ్బరి బొండలు, రబ్బరు చిప్పలు, కొబ్బరి బొండలు, రబ్బరు చిప్పలు. పూల కుండీలు, పెంటె కుప్పలు, మురికి కాలువలు, మురికి గుంతలు, మురికి కాలువలు, మురికి గుంతలు, మురికి కాలువలు, మురికి గుంతలు. ఇంటి చుట్టూరా చెత్త చెదారం, నిలువ నీటితో మరింత ఘోరం, నిలువ నీటితో మరింత ఘోరం, నిలువ నీటితో మరింత ఘోరం. ఈగలు దోమలకిది ఆధారం, మాయ రోగముల మూల కారణం. విష జ్వరాల కాలం వచ్చినది వినండి మీరంతా, జరగనండి మీరంతా. ప్రాణాంతకై దోమలతోని పదిలము మీరంతా, జరపదిలము మనమంతా. ఈడీసీ సిప్పై దోమతో చికెన్ గున్యాను రోగమొచ్చును, చికెన్ గున్యాను రోగమొచ్చును, చికెన్ గున్యాను రోగమొచ్చును. ఎనాఫిలిస్ అనే దోమ కాటుతో మలేరియాను మరణమొచ్చును, మలేరియాను మరణమొచ్చును, మలేరియాను మరణమొచ్చును. క్యూలెక్స్ అనే దోమ కాటుతో మెదడు వాపు అను రోగమొచ్చును, టైగర్ దోమే కుట్టిందంటే డెంగ్యూ వ్యాధితో చచ్చిపోతాము. విష జ్వరాల కాలం వచ్చినది వినండి మీరంతా, జరగనండి మీరంతా. ప్రాణాంతకై